తిరుపతి నగరంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందా అంటే అవుననే వినిపిస్తున్న భాషణలు ఏమిటా సంభాషణలు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఈ కథనం చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎంతో గొప్ప సదుద్దేశంతో రాయలసీమ జిల్లాల ప్రజల సౌకర్యార్థం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాల చెంత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ను అప్పటి సీఎం నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన విషయం అందరికీ విదితమే. ఎన్టీఆర్ మానస పుత్రికగా కూడా పిలువబడుతుంది ఆ ఇన్స్టిట్యూట్. ఎంతో ఘన చరిత్ర కలిగిన స్విమ్స్ హాస్పిటల్ ఆవరణలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ మందుల షాపులు, స్విమ్స్ నుండి ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసించి భారతదేశ నలుమూలల్లో వైద్య రంగంలో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. ఇప్పుడు మనం చూస్తున్న దుకాణాలు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాంగణంలోని మెడికల్ షాపులు. ఏంటి మెడికల్ షాపులు అని ఆలోచిస్తున్నారా? అదేమీ లేదు. అక్కడ అమ్మేవి జనరిక్ మెడిసిన్లు. అయితే ధరలు మాత్రం ఇంగ్లీష్ మందులను మించి రేట్లు అమ్ముతూ ప్రజలను, రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే మాకేం సంబంధం లేదండి, మేము స్విమ్స్ ఆవరణలో మెడికల్ మాఫియా చేస్తాము, తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది ప్రైవేట్ మెడికల్ దుకాణదారుల తీరు. ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు మెడికల్ మాఫియాను అరికట్టేందుకు టీటీడీ పాలక మండలిలో చర్చించినప్పటికీ అమలులో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకు ఆ నిర్లక్ష్యం అర్థం కావడం లేదని స్విమ్స్కు విచ్చేసే రోగులు గుసగుసలాడుతున్నారు. టీటీడీని మెడికల్ షాపులను తీసుకుని టాబ్లెట్లను అమ్మడం ద్వారా స్విమ్స్కు ఆదాయం చేకూరుతుంది. అయితే ప్రైవేట్ దుకాణదారులకు టెండర్ ద్వారా ఇవ్వడంతో టెండర్ను దక్కించుకున్న గుత్తేదారుడు సబ్లీజుకు ఇచ్చి వారి వద్ద నుండి అధికంగా బాడుగలను అందుకుంటున్నారన్న నెపంతో ప్రైవేట్ మెడికల్ షాప్ వారు ఇష్టానుసారంగా రేట్లు అమ్ముతూ పేషెంట్లను నట్టేట ముంచేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఇన్స్పెక్షన్ కొరవడంతో వారి చేతివాటానికి అదుపే లేకుండా పోతోంది. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పిన ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసి రాయలసీమ నుండి విచ్చేసే రోగుల జేబులకు చిల్లు పడకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని తిరుపతి నగరంలోని పలువురు సిటీ కేబుల్ మీడియా ద్వారా టీటీడీ చైర్మన్ను మరియు పాలక మండలి సభ్యులను విన్నవించారు. గతంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన స్విమ్స్ మెడికల్ మాఫియా కనుసైగల నుండి కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని గుర్తు చేశారు. డాక్టర్లను కలవాలంటే క్యూలు, మందులు తీసుకోవాలంటే కూడా క్యూల్లో నిలబడుకొని గంటల తరబడి వేచి ఉంచే దుర్గతి పట్టిందంటే ఇది ఎంత పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే ఒక మెడికల్ షాపు, ఎంత పెద్ద స్విమ్స్ ఆసుపత్రికి ఒకే ఒక మెడికల్ షాపు నిర్వహించడం వల్ల రోగులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వారి సహాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గతంలో టీటీడీ పాలక మండలి ఇక్కడే మేమే స్వాధీనం చేసుకొని ఒక 2-3 మెడికల్ షాపులు పెడతామని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానం అమలు చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుందో నాకు అర్థం కావటం. ఈ మొత్తం ఈరోజు రాయలసీమకి, ముఖ్యంగా మొత్తం నెల్లూరు జిల్లాల నుంచి కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రుల్లో కనీసం మెడికల్ షాపులు పెట్టే పరిస్థితి కూడా లేదా టీటీడీకి అని నేను అడుగుతున్నా. ఫార్మసీ పైన ఎన్నో సమస్యలు వచ్చినాయి. దేవస్థానం మెయింటైన్ చేయాలని, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇస్తామని ఈ మధ్య కాలంలో ఫామ్ అయినటువంటి బోర్డు మళ్ళీ దేవస్థానమే తీసుకునేసేసి దాన్ని మేమే మెయింటైన్ చేస్తాము అని చెప్పేసి అని తీసుకున్నారు. బాగానే ఉంది. కానీ ఆ సర్వీస్ని ఎక్స్టెండ్ చేసి జనాలకు అది అందుబాటులో ఉందా లేదా అనేది మేనేజ్మెంట్ దానిపైన స్టడీ చేయట్లేదు. తీసేసుకున్నామని చెప్పారు కానీ దాని తర్వాత దాని యొక్క స్టెప్స్ కానీ రోగుల యొక్క అవస్థలు కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకున్నట్టుగా కనబడడం లేదు.